హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను బ్రెడ్ కస్టర్డ్తో చాలా మంచి టేస్టీగా ఉండి ఒక డెజర్ట్ని చేస్తున్నానండి. చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడానికి చాలా మంచి డెజర్ట్ అండి. ఇది చిల్డ్గా సర్వ్ చేస్తే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ అంతా కూడాను తీసేసుకోవాలి. ట్రిమ్ చేసుకొని కట్ చేసి తీసుకొని వాటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ పార్ట్ మొత్తం కూడాను రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్గా ఇందులోకి నేను కట్ చేసి తీసుకుంటున్నాను. ఇది కొంచెం నేను పెద్ద బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి, అందుకని 3 పోర్షన్స్లో కట్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్నవి అయితే 2 పోర్షన్స్లో కట్ చేసి తీసుకోవచ్చు. ఇవి తీసుకొని పీసెస్ని మేము కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసేస్తే కొంచెం డ్రై అయితే తొందరగా క్రిస్పీగా అవుతాయండి ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ బాగా వేడయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసేసి బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని వాటిని ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మేము కంప్లీట్గా ఘీ అయినా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్రై చేసుకోవడానికి, లేకపోతే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం ఘీలోనే నెయ్యితోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగే ఇవన్నీ కూడా ఒకసారి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన పీసెస్తో కూడాను సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మిగిలిన పీసెస్ని కూడాను బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో మాకు అవసరమైతే ఆయిల్ కానివ్వండి, ఘీ కానివ్వండి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని చేసుకున్న తర్వాత ఇవి కూడా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పటివరకు నెక్స్ట్ మేము ఇప్పుడు సాస్ ప్యాన్ తీసుకొని అందులోకి 3 కప్స్ మెజరింగ్ కప్తో 3 కప్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అవి బాగా బాయిల్ వచ్చే వరకు మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. కలుపుకుంటూ అడుగు అంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఇది బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి 5 to 6 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను, లేకపోతే మాకు స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అందులోకి కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నానండి. మంచి కలర్ వస్తుంది, దాంతోపాటుగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సాఫ్రాన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి కొంచెం 5 minutes వరకు పాలని మరిగించుకోవాలండి, కొంచెం చిక్కబడే వరకు. అప్పటి వరకు ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులోకి మేము కోల్డ్ మిల్క్ కానివ్వండి, వాటర్తో కానివ్వండి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు కూడా బాగా మరిగిపోయాయండి, కొంచెం చిక్కపడ్డాయి కూడాను. ఇప్పుడు అందులోకి మేము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కలుపుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మేము కలుపుతూ కొంచెం థిక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లైట్గా చల్లబడిన తర్వాత ఇప్పుడు మేము బ్రెడ్ స్లైసెస్ని ఒక బౌల్లోకి బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్న తర్వాత అందులోకి మేము కొంచెం చల్లారిన కస్టర్డ్ మిల్క్ని అందులోకి పోసుకోవాలండి. వేసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి మాకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ కూడా కొంచెం పిస్తాని వేస్తున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సేపు బయట పెట్టేసుకోవాలి. కొంచెం చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లోకి 1 or 2 hours వరకు కొంచెం చల్లబడడానికి, కూల్ అవడానికి పెట్టుకోవాలి. ఇది చిల్డ్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడుతున్నాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.